ఇస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కానీ చర్చకు సిద్ధమనే మాట చాలా సందర్భంలో చెప్పాం. మేము బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేయలేనటువంటి చాలా అంశాల్లో అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు మేము 1 సంవత్సరం చేసి చూపించినాం. దాంట్లో ప్రధాన అంశం 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం. మీరు 10 ఏళ్లలో 50,000 ఇవ్వగలిగితే మేము 1 సంవత్సరం లోపటే 56,000 ఉద్యోగాలు ఇచ్చి నిజమైన తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి అంశాన్ని పూరిస్తా ఉన్నాము. ఇంకా కూడా ప్రభుత్వ పరంగా న్యాయంగా ఖాళీలున్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని మాట చెప్తా ఉన్నాం. ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక జతగా ముందుకు తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అందులోనూ హుషారుగా ముఖ్యమంత్రి గారు పలు కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించి ఓటు ఖరాబు చేసుకోకుండా వేయాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరు తెలుసు కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ దాంట్లో అవినీతికి పాల్పడ్డ విషయం, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకుని కేసు పెట్టినటువంటి అంశం, కేటీఆర్ ని విచారించిన అంశం, ఇవన్నీ మర్చిపోయి బండి సంజయ్ గారు అసలు నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు. ఏడాది నుండి జరుగుతున్న రాజకీయ ముఖ చిత్రం తెలుసుకోకుండా కేంద్ర మంత్రి స్థాయిలో ఈ రకంగా మాట్లాడడం భావ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంత తీవ్రమైన నేరమో టెలిగ్రాఫ్ యాక్ట్ మనందరూ తెలుసు. దాంట్లో పదే మేము విచారణ కావాలని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు దీన్ని సిబిఐకి అప్పగించలేని. కేంద్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు, తక్షణమే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు మీరు చేయించకూడదు? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బయట తలదాచుకున్నటువంటి పోలీసు అధికారుల్ని రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిమితి ఏమిటో మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాన్ని మీరెందుకు చొరవ చూపి విదేశాల్లో దాక్కున్నటువంటి ఆ పోలీసు అధికారులను ఎందుకు వెనక్కి తీసుకురాకుండా పోతా ఉన్నారో స్పష్టత మీరే ఇవ్వాలి. మిత్రులారా, ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేము ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పలు వాగ్దానాలు, అవి 6 గ్యారంటీలు కానీ దాంట్లో మెజారిటీ అంశాలు కానీ, రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, బీసీలకు మేము న్యాయం చేస్తానటువంటి వాగ్దానాలు కానీ అన్ని కూడా ఒకటొకటిగా పూరిస్తూ వస్తా ఉన్నాము. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని విధంగా రాహుల్ గాంధీ గారి ఆశయం నెరవేరే కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే చేసి దేశ చరిత్రలో మొట్టసారిగా అధికారికంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని టేబుల్ చేసినట్టు సంఘటన ఒక బీసీ బిడ్డగా ఉన్న బండి సంజయ్ గారు తెలియదా? మీరు సమగ్ర కుటుంబ సర్వేతో పోలుస్తున్న మీరు అసలు సమగ్ర కుటుంబ సర్వే టేబులే కాలేదు, అది అఫీషియల్ డాక్యుమెంటే కాదనే విషయం మీకు తెలియదా? అదొక తప్పులు తడకగా ఒక రోజులో తూతు మంత్రంగా చేసిన సర్వేను పట్టుకొని ఏ ఆధారంగా మీరు ఈ సర్వే మీద మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు ఆనాడు కేటీఆర్ హరీష్ రావు చెప్పింది మాట ఏంటి? వారు చూపించిన సర్వేలు 51% బీసీలు చూపించినారు. దాంట్లో అసలు మైనార్టీల అంశమే లేదు, 4 కేటగిరీలు చూపించినారు. మేము ఇలా మరింత స్పష్టతతో 5వ కేటగిరీ ముస్లిం కూడా చూపించినాము. ఆనాడు మీరు 51% బీసీలు చూపిస్తే మేము ఇలా 56% చూపించినాం. అదే ఒకవేళ కులమానంగా తీసుకుంటే ఎస్కేఎస్ ను మీరు అగ్రవర్ణాలు 21% చూపిస్తే మేము 16% చూపించినాం. ఎవరు బీసీల సంఖ్య పెంచారు, మేమా వారా? ఈ వాస్తవాలు కూడా తెలుసుకోకుండా బండి సంజయ్ గారు మాట్లాడడం అనేది న్యాయబద్ధంగా లేదు.
ఇలా మిగిలిపోయిన 3.1% ఇండ్లు కూడా మళ్లీ సర్వే చేయాలని, అసలు సర్వేలో నమోదు చేసుకున్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లాంటి చాలా మంది బయట మిగిలిపోయినారని, వాళ్ళ కోసం మళ్లీ 28 వరకు అవకాశం ఇచ్చినాము. ఈ 3.1 సర్వే జరిగితే కూడా ఇంకా పరిపూర్ణ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా, వాస్తవాల్లోకి పోకుండా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండి మాట్లాడుతున్నట్టు తీరుతెన్నుల్ని మేము ఖండిస్తా ఉన్నాము. అస్తమానం గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడే బండి సంజయ్ గారు, మీరు తెలంగాణ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరు? మీరు తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రిలో ఉంటే ఇంటి సొమ్ముదిని అత్త పేరు మోసినట్టుగా మీరు గుజరాత్ గురించి ఎందుకు పదే పదే తప్పిస్తా ఉన్నారు? బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ